హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఎందుకు ఇలా, ఏంటి అనేది ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి అంశానికి సంబంధించి అసలు ఎందుకు జరుగుతున్నది ఈ తెలంగాణలో అనే అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. కొన్ని అంశాలను తీసుకొచ్చా, నిజంగా వాస్తవ కోణాలు ఏంటి, ఏం కథ అనేది దీనికి మీరే న్యాయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా నిరుద్యోగులను పదే పదే మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అసలు నిరుద్యోగులు అంటే తెలంగాణలో లెక్కలేదా? యువత అంటే తెలంగాణ ప్రభుత్వానికి అవసరం లేదా? కేవలం వాళ్ళు ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారా, లేకపోతే జెండాలు మోసే కార్యకర్త యువతగా మాత్రమే పనికొస్తుందా అనే అంశాలకు సంబంధించి ఈరోజు మీతో నేను చర్చించబోతున్నాను. వాస్తవానికి చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కొన్ని నిజాలు తెలవాలి. ఆ నిజాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఈ తెలంగాణను సర్వం నాశనం చేయడానికి బయలుదేరిన దొంగల ముఠాను కూడా గుట్టురట్టు చేద్దాం. ఈ మన తెలంగాణను 10 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన కేసీఆర్ మళ్ళీ రావాలని అదే నిరుద్యోగుల నోటి నుంచి మాటలు వస్తున్నాయంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న తావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతున్నది, నిజాలేంటి, మోసపోయిన పరిస్థితి ఏంటి, హైటెన్షన్ వాతావరణం తెలంగాణలో ఎందుకు జరిగింది, దానికి సంబంధించి కొన్ని క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. రైట్, దానికంటే ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు, 2014 నుంచి 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంది, 2018 నుంచి 2023 వరకు డిసెంబర్ 3వ తారీఖు ముందు పరిపాలన ఎట్లుంది, డిసెంబర్ 7 తర్వాత ప్రస్తుతానికి 7/1/2024 అంటే జూలై మొదటి రోజు వరకు పరిపాలన ఎట్లుందో మీరే అంచనా వేయండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నిరుద్యోగులు తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి విపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకేమైనా పార్టీలు ఉంటే ఈ పార్టీలన్నీ కూడా దానితో పాటుగా మేధావి వర్గానికి సంబంధించి వర్గానికి సంబంధించిన మేధావులందరూ కూడా మాట్లాడిన అంశాలు. నాడు 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేశారు, ప్రగతి భవన్కి పంపించే ప్రయత్నం చేశారు. వారు కేవలం ఆ మేధావి వర్గం, ఆ కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు చేసిన అంశం ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మోసం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక గొంతుకను లేవనెత్తిలు. చాలా క్లారిటీగా కూడా, వ్యూహాత్మకంగా కూడా పదునైన అంశాలతో ముందుకు సాగించారు. అసలు ఏం జరిగింది అనేది కాస్త లోతుగా కూడా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 23 మంది మిత్రులతో కలిసి అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. దాంట్లో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు కూడా వచ్చాయి. మీకు ఇప్పుడు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పర్సన్ అసలు ఏం చేశారు అనే విషయాన్ని నేను చెప్తా. దానికంటే ముందు మీరందరూ కొన్ని విషయాలను చూసుకోవాలి. జర్నలిజం మళ్ళీ చెప్తున్నా, జర్నలిజం, జనం ప్లస్ ఇజం, లిజం. కేవలం పార్టీల గొంతుకగా, పార్టీలు అధికారంలోకి రావడం కోసం, ఒక లీడర్ను ఎలివేట్ చేయడం కోసం ఓ వ్యవస్థ గుప్పిట్లో పనిచేస్తున్న జర్నలిజానికి సలాం చేస్తారా? తెలంగాణ యువత పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల మనం పోరాటం చేద్దామా? మీరే ఆలోచించండి. నాడు ప్రశ్నించే గొంతుకలు నేడు మూగబోయిన పరిస్థితి. నాడు వర్గానికి సంబంధించిన మేధావులంతా కూడా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా కూడా అప్పటి ప్రభుత్వం మీద మాట్లాడారు. కానీ ఈరోజు నా మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు పాపం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? తన కోసమా, తన కుటుంబం కోసమా, తన రక్తబంధం కోసమా, తన ఊరు కోసమా, తన వాడ కోసమా, తన మండలం కోసమా, పోనీ తన జిల్లా కోసమా? కాదే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను ఇప్పటి వరకు కూడా గాంధీ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీక్ష కొనసాగిస్తున్నాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మరొకసారి తను ఈ తెలంగాణ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. సరే, ఇంత జరిగింది.
మరి నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరిగిందా? పోనీ నిరుద్యోగులకు ప్రశ్నించే గొంతుకగా ఉండాల్సిన మీడియా ఏమైనా న్యాయం చేసిందా? ఆ మీడియా ఏ విధంగా నిరుద్యోగులకు సంబంధించి న్యాయం చేసింది? నిజంగా అలాంటి న్యాయం జరిగిందా లేదా అనేది ఒక్కసారి మనం చర్చించబోతున్నాం. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది వైఆర్టీవీ. ఇది తెలంగాణ నిరుద్యోగ యువత కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణలో భవిష్యత్తులో మరొకసారి సామాజిక తెలంగాణ అని చెప్పిన మాటలు కాదు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కాపాడుకోవడానికి, తెలంగాణ వాదాన్ని బలంగా నిలబెట్టడానికి, తెలంగాణ వాదాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్న మీడియా సంస్థ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. రైట్, ఇక్కడ మీకు టాపిక్ చెప్పాలి. నిన్న నిరుద్యోగులందరూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మా కుటుంబ సభ్యులు అంటే వైఆర్టీవీ కుటుంబ సభ్యులు కూడా అన్న ఒకసారి ఈ వీడియో నిన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నారు. ఏమన్నారు అంటే కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్పిరు, కొన్ని పత్రికల పేర్లు చెప్పిను, మమ్మల్ని ఎందుకు చూపించడం లేదు అని అడిగిర్రు. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో? తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిన మీడియా జర్నలిజం ఎందుకు ప్రభుత్వానికి వత్తాసుగా పలుకుతున్నది? ప్రభుత్వాన్ని ఎజెండాగా ఎందుకు పనిచేస్తున్నది? నిరుద్యోగులం అంటే అంత చిన్న చుల్ప? 40 లక్షల మంది పోరాటం అండి. ఇంతలా రాస్తోరోకలు, నిరసనలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్ష దిగుతూ ఉంటే ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయ్యో రామచంద్ర, ఎంత కష్టం వచ్చింది నా నిరుద్యోగులకు అని పత్రికలకు సంబంధించి చూసే ప్రయత్నం చేసిన. సరే, మీ అందరి కోసం నేను కొన్ని పత్రికలను చూపెడతా. దీనికి తెలంగాణ యువత కామెంట్ రూపంలో మీరు పెట్టండి. మీ కామెంట్లను కూడా నేను చదువుతా, దాంతోపాటు వాటన్నింటినీ కూడా మీకు తెలియజేస్తా. రైట్, ఒక్కసారి కాకా పత్రిక దగ్గరికి పోదాం. కాకా కేకా లెక్క రాసిందా లేకపోతే కావు కావు అన్నట్టుగా రాసిందా అనేది చూద్దాం. ఎందుకంటే నాడు ఒక పత్రిక ఉన్నది కదా, మీకు ఇప్పుడు చూపెడతాం. ఇక్కడ కనిపిస్తున్నదా మీ అందరికీ? చాలా క్లారిటీగా కనబడాలి. రైట్, ఇది కాకా పత్రిక, ఇవాళ 1వ తారీఖు. రైట్, ఇగో ఇక్కడ ఇది కాకా పత్రిక. కాకా అంటే తెలుసు కదా, వాళ్ళ వివేక్ వెంకటస్వామికి సంబంధించి వివేక్ అన్న పత్రిక. ఇది ఏం రాసిండ్రండి ఈరోజు? డిజిటల్ పత్రిక. ఇది మధ్యాహ్నం 1 గంటకు ఒకటి, దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు, మళ్ళీ తర్వాత 7 గంటలకు వార్తలు రిలీజ్ చేస్తుంది. ఈ వార్తలలో ఏముండాలి? నిజం ఉండాలి. మీరెవరు అవునన్నా కాదన్నా వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఇందులో ఏముండాలండి? నిజాలు ఉండాలి. కానీ ఏమున్నాయన్నా ఒకసారి మీకు చూపెడతా, దాని తర్వాత మీరే న్యాయం చెప్పండి నాకు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఈ పత్రిక ఎట్లా రాస్తున్నది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి ఏం రాయాలి. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఈరోజు అంత ధర్నా జరిగింది కదా. డిజిటల్ పత్రిక అండి ఇది. అంటే వాళ్ళు వెబ్సైట్లలో ఉంచే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా వాస్తవ కోణాలు రాయాల్సిన ఈ పత్రిక ఏం రాసింది అనేది ఒక్కసారి మీరే చూసి నిజాలు మాట్లాడుకోండి. ఇది ఎన్ని గంటలకు రిలీజ్ అయింది అంటే 5 గంటలకు రిలీజ్ అయింది. లోక్సభలో శివుడు పంచాయతీ, రాహుల్ వర్సెస్ అమిత్ షా, ఇండియా కూటమి వేధిస్తున్న ఈడీ సిబిఐ, రంగంలోకి సీఎం, నిరుద్యోగుల ఆందోళనకు పరిష్కారం, 8 మంది ఐపీఎస్ల బదిలీ, రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తం, విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు. ఏ విద్యార్థి సంఘం? నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి. ఇది రాసుకొచ్చింది. మరి మా నిరుద్యోగులంతా డిఎస్కు సంబంధించి డిఎస్సి పోస్ట్ పోన్ చేయని అనే ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. గాంధీ భవన్లో ఆందోళన కొనసాగుతుంది. గాంధీ భవన్లో పోలీసులు అరెస్టు చేసిర్రు. మీడియా మీద కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు సార్. ఇది వాస్తవం. మరి ఈ పత్రికకు కండ్లు లేవా? కండ్లుండి చూడలేని పత్రికగా మారిపోయిందా? కండ్లుండి కనబడలేని కబోదిగా మారిపోయిందా? జర్నలిజమే. సమస్య చాలా విపరీతంగా ఉంది. అంటే సమస్య అక్కడ డిమాండ్ను భయంకరంగా కూడా నిరుద్యోగులందరూ కూడా రాస్తోరోకోలు ధర్నాలు చేస్తే ఇక్కడ రాయాలి. ఇదే పత్రిక గనక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గనక అధికారంలో ఉంటే ఈ పత్రికలో ఇప్పుడు మొత్తం బ్యానర్ ఐటెం అదే ఉండు. ఇగో ఇక్కడ అమిత్ షా ప్లేస్లో నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్లో రచ్చరచ్చ అడ్డుకున్న పోలీసులు అని వచ్చేది. కానీ వచ్చిందా? రాలే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గిడ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉంటాడు. ఈయన పోయి రాజ్భవన్ ముట్టడించిండట. దానికి సంబంధించి పోలీసులు అయిందట, పోలీసు వంశం ధ్వంసం అయిందట. ఏమి నాటకాలు రా ఇవన్నీ? నెంబర్ 1 ఇక్కడ. ఇక కాకా 2 ఏంది అంటే ఇది 2 గంటలకు వచ్చింది. దీంట్లో కేసీఆర్కు షాక్, కేసీఆర్కు హైకోర్టులో షాక్, విద్యుత్ కమిషన్ రద్దు కోసం దాఖలైన రిట్ పిటిషన్ కొట్టివేత, ఎస్ఐ ఆత్మయత్నం, చందాదేవో దందా కరో అంటూ కూడా ఇంకొక అంశానికి హైలైట్ చేసింది.
మరి ఈ అంశంలో నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎందుకు రాలేదు? నెంబర్ 2 క్వశ్చన్. ఇప్పుడు వెలుగు పేపరు ప్రభాత వెలుగు, దీని పేరు అసలు పేరు ప్రభాత వెలుగు. ఈ పత్రికలో ఈరోజు రాసిన అంశాన్ని కూడా మీకు చూపెట్టాలి కదా. ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం కూడా పత్రికకు సంబంధించి, అంటే నేను మార్నింగ్ న్యూస్ చేయలే ఈరోజు. సో ఈ పేపర్లో మరి ఎక్కడన్నా విద్యార్థులకు సంబంధించి వచ్చిందా చూడండి. మీ అందరికీ చూపెడుతున్నా. ఇక్కడెక్కడన్నా నిన్న గాంధీ హాస్పిటల్కు సంబంధించి అక్కడ విద్యార్థులందరూ ఆందోళన చేసింది మెయిన్ పేపర్లో రాలే. అదే కేసీఆర్ కనుక అధికారంలో ఉంటే ఇక్కడ ఒక రైతు ఆత్మహత్యది ఉంటుంది, మెయిన్ పేజ్ మొత్తం నిరుద్యోగుల ఆందోళన రచ్చ అంటుంది. ఇగో గీనదే ఇది, ఇగో గీ పెద్ద మనిషి అయిన. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ కోసం ఈ జర్నలిజం పనిచేయట్లేదు. క్లియర్ కట్ అయిపోయింది. ఇక దీంతో ఇంకా ముచ్చట పెట్టుకోకుర్రి, దీన్ని చదివే బదులు సైలెంట్గా ఉండుర్రి. ఇది దిమాకు ఖరాబ్ చేస్తుంది. నన్ను అడిగితే ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం, క్లియర్ కట్. నేనే మాట్లాడుతున్నా తెలంగాణ ప్రాంత బిడ్డల మీదయ్యా. ఇక నుంచి నేనే నేరుగా చెప్తా. నెంబర్ 1, ఇక వెలుగు పేపర్ ఎవరి కోసం పనిచేస్తున్నది? రేవంత్ రెడ్డికి డంకా బజాయించి భజన చేస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రైట్. ఇది ఒకటి. ఇక రెండోది ఏడునోమా, రైట్, ఇగో ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసా మీ అందరికీ? దీని పేరు దిశ. హైకోర్టులో కేసీఆర్కు బిగ్ షాక్. ఇక ఎమ్మెల్సీల వంతు కూలిన బ్రతుకులు. ఇది ఒక అంశం. రెండోది, రాజ్భవన్ ముట్టడి అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట అరెస్ట్. శబాష్ బిడ్డ, నువ్వు అన్నం తింటున్నావో లేకపోతే మా చెరువు కట్ట పొంటి ఉన్నాయి, ఏం తింటున్నావు నాకు శబాష్. ఇగో ఇంకొక అంశం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు అంటూ ఇంకొక అంశాన్ని వేసారు. మరి ఇక్కడ ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేసిన ఈ దిశ పత్రిక ఎందుకు రాయలేదు? క్లియర్ కట్గా అడుగుతున్నా. అరే మీరు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వాన్ని యొక్క చెప్పులు మోస్తున్నారా? క్లియర్ కట్. ఇది నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలే? ఇక్కడ మీకెక్కడైనా కనబడుతున్నదా? ఇక్కడ నేను జర్నలిజం చేయమని అడుగుతున్నా, కానీ ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు? జర్నలిజం చేస్తున్నారా? ఒకసారి మీరందరూ కూడా చూడండి ఇక్కడ అంశాలు ఏమొచ్చినాయి. మరి ఇక్కడ ఈరోజు నిరుద్యోగులు అంతగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తే రాయలే. బల్మూరి వెంకట్ గురించి రాసిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వాళ్ళే భజన ఎట్లా చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక అంశం. ఇక దీని తర్వాత ఇవాళ పొద్దటి పేపరు, దిశ పేపర్. ఇది ఇక్కడ మీకు ఎక్కడన్నా గాంధీ దగ్గర హాస్పిటల్ దగ్గర ఆందోళన చేసిన నిరుద్యోగుల గురించి ఎక్కడన్నా వచ్చిందా? రాలే. ఎట్లా అంటే పుండకోరు ముచ్చట్లు రాయమంటే కేసీఆర్ మీద ఫస్ట్ ఉంటుంది, రైట్. ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈరోజు ఆందోళన చేస్తున్న వ్యక్తులందరినీ కూడా మనం చూసాం. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విభిన్నమైన కథనాలను చూసాం. ఏం జరిగింది ఆ రోజు అంటే కొన్ని అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా బిడ్డలందరూ కూడా తెలంగాణ తల్లి అనుకుంటున్నది కావచ్చు. ఓరి దుర్మార్గులారా, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానంతో నాకు ఊపిరి పోసిల్లు. ఆనాడు 1969లో రాజకీయ ఒప్పందమో పదవుల కోసమే వెళ్ళిపోతే 2014లో 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ అనే వ్యక్తి నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి అనేక మంది బిడ్డలు పొట్టన పెట్టుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. అలాంటిది ఈరోజు నా తెలంగాణలో నా నిరుద్యోగ బిడ్డలందరినీ కూడా మళ్ళొక్కసారి మోసం చేస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది, కన్నపే గదా అని తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడతా ఉన్న పరిస్థితి కనబడ్డది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ మేధావి వర్గం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పేర్లు క్లియర్ కట్గా వస్తాయి. ఇంకొక వర్గం మీడియా, ఇంకొక వర్గం పోలీస్ వ్యవస్థ. ఇక వీళ్ళతో అయిపోయిందా? ఇంకొకటి హైలైట్ ట్విస్ట్, రాజకీయ నాయకులు, సంఘాలు, అంటే ప్రజా సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అని. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే టోటల్ మీడియా భజన చేస్తున్నది ఈరోజు. ఎందుకు అంటే నెంబర్ 1 కేసులకు భయపడుతున్నారు, నెంబర్ 2 పూర్తి స్థాయిలో కూడా అరెస్టులకు భయపడుతున్నారు, దాడులకు భయపడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇచ్చే నెల వారి మామూళ్ళ కోసం వసూలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమస్యలు కనిపించట్లేదు. దానికి సంబంధించిన ఏ అంశం కూడా ఇక్కడ కనబడని పరిస్థితి కనబడుతున్నది. మొత్తం మీడియా కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నది. దీంట్లో ఒక్క ఛానల్ లేదు. ఏబిఎన్ వాళ్ళే మొత్తం బ్యాన్ చేసుకున్నారు, ఎవరు? నిరుద్యోగులు.
దాని తర్వాత V6 అదే చెప్పారు, దిశ పేపర్ అదే చెప్పిలు, దాని తర్వాత టీంటీయో రకరకాల పేర్లు చెప్పిలు. మీరు వీడియో క్లిప్ ఉంటే వినొచ్చు. ఎందుకు అంటే వారి సమస్యలను చూపించడం లేదు అంటూ కూడా వాళ్ళే ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఇక దీనితో ఇంతటితో అయిపోయిందా అంటే అక్కడితోనే అయిపోలే. ఇంకొక అంశం కూడా ఇల్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పి ఏమని, మమ్మల్ని కనీసం చూపించడానికి కూడా మనసు రావడం లేదు ఎందుకు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఇంత చేస్తూ ఉంటే కనీసం ఏ మీడియా సంస్థలు కూడా ఎందుకు చూపించడం లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం? వీళ్ళు చేసేదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులందరికీ సంబంధించి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, ఎట్లాగైనా మేము అందరం కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు కంప్లీట్ చేస్తూ ఉన్నాం, కనీసం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోనీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు వీళ్ళను ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడికక్కడ ఎందుకు కట్టడి చేస్తున్నారు అంటే కూడా దాన్ని చూపించలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వం ఏందంటే మొద్దు నిద్రపోతున్నదా అనేది ఏంది అనేది ఇప్పుడు ఒక్కసారి మీకు వినిపిస్తా, మీరే వినండి. మళ్ళీనండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చెప్తున్న అంశం. తర్వాత కుమారి ఆంచి రోడ్డు మీద అన్నం పెట్టుకొని అయింది దాన్ని ఏమంటారు లంచి ఆడ చేస్తున్నామను, ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని చెప్పిళ్ళు. మరో తల్లి రోడ్డు మీద పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించి అన్నాన్ని కూడా రోడ్డు మీద వెదజల్లిన పరిస్థితి మొన్న ఇంకో తల్లి గాథ విన్నాం. ఈరోజు నిరుద్యోగుల గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడట్లేదు కానీ భజన చేస్తున్నది అని చెప్పారు. ఇంకొక అంశం, మెయిన్ స్ట్రీమ్ మొత్తం అమ్ముడు పోయింది అంటూ తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. ఓకేనా? ఇక దీనితో పాటుగా మీరంతా చూసిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంతటితోని ఈ సమస్య అయిపోయిందా అంటే లేదు, ఇంకొక సమస్య ఉన్నది. ఈ మీడియా మొత్తం వాళ్ళందరినీ చూపించకపోవడం ఇంకో సమస్య. ఇక సంఘాలు ఒకప్పుడు ఏంది, ఎలక సంఘం, పులి సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, సంఘ సంఘం, చెప్పు సంఘం, ఆ సంఘాలు అని పెట్టుకొని తిరిగిన సంఘాలు అంతా ఏది మా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంటుంది, అక్కడికి రాగానే రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా ఉంది అలా ఉంది అంటూ చెప్పారు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు స్పందించడం లేదు అనేది మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. మేధావి అని ఏంది సంఘాలు అనేది, ఆ సంఘం ఈ సంఘం లొట్టపీస్ సంఘాలు అని చెప్పారు కదా, ఏమైపోయింది అనేది ఇంకొక అంశం. ఇక మేధావులు, ఇక వీళ్ళ గురించి ఎట్లా చెప్పాలి? రంజితాన ఊకో గట్ల చెప్తామేంది? పదవులకు ఆశపడిన మూర్ఖత్వపు మేధావులు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, ఇది రాసుకోండి. ఈ మూర్ఖత్వపు మేధావులు అంతా కేవలం తమ స్వార్థాల కోసం మాత్రమే చూస్తారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా, ఎందుకంటే వీళ్ళ బిడ్డలందరూ పోయి ఎక్కడ ఉంటారు, ఇతర దేశాలలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న ఏంది ఆ ప్రభుత్వానికో, ఆ లీడర్కో, ఆ నాయకుడికో, ఈ నాయకుడు వత్తాసు వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా భజన చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఎట్లున్నది అనేది కూడా చూస్తున్నారు. ఈ మేధావులు అనే టైంలో ఇలా మొట్టమొదటిసారిగా ఏంది ఆనాడి ఉద్యమకారుడు కోదండరామైనా, ఆకునూరి మురళి అయినా, దాంతో పాటుగా ఇంకో పెద్ద మనిషి పేరు ఇక చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉన్నారా, వీళ్ళు చాలామంది ఉన్నారు. హరగోపాల్ అయినా, ఇంకో ఆయన కేసీఆర్ ఏదో దాస్క తిన్నట్టు ఓ రేంజ్లో మాట్లాడారు. కానీ ఈరోజు వీళ్ళందరికీ బిడ్డలు ఉన్నారు కదా, కొడుకులు ఉన్నారు కదా, మరి నా నిరుద్యోగులు అందరూ ఆందోళన చేస్తుంటే మాట్లాడరేం, మౌనంగా ఎందుకుంటున్నారు? ఏమన్నా ఇట్లా మూతిని కుట్టుకున్నారా, లేకపోతే కుట్లేసుకున్నారా? ఎందుకు మాట్లాడట్లేదురా సన్నాసులు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంతం. నేను ఆఫీసర్ ఉద్యోగం వదులుకొని వచ్చినా, నేను ఈ బడిలో చెప్పినా, నేను అది చేసినా ఇది చేసినా, ఏం చేసిలా అంటే ఊసిపోయిన బొత్సు, వాళ్ళు ఏం చేయలే. ఇదొకటి. ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో పొలిటికల్కి సంబంధించి, రాజకీయానికి సంబంధించి
ఏమని చెప్పిండు గతంలో? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది అంటే, మేము డిసెంబర్లో ఖచ్చితంగా కూడా వస్తాం, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మేము ఏంది రద్దు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మరి ఈరోజు మెగా డిఎస్సికి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పిన వాళ్ళందరూ ఏమైపోయి ఎక్కడ పోయిర్రు అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది ఒక విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మీరే చూడాలి. అసలు వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏంది ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డుపై ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనే అంశాన్ని ఒకసారి చూడాలి. మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా చూడాలి. తెలంగాణ బిడ్డలారా, నాడు కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయ లక్ష్యం కోసం, తమ అవసరాల కోసం, తమ యొక్క వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేసిర్రు అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అవసరాల కోసం మాత్రమే పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడ్డది. ఈరోజు ప్రధాన మీడియా పనిచేయట్లేదు. ఎందుకు? కేవలం ఇప్పుడు ఏం చేసినా నేను వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో వీడియోలు వేసినాం. మనం ఎట్లా వేస్తున్నామంటే, నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇగో చూడుర్రి, ఇగో రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్న బక్క జెడ్సన్ కూడా రంగంలోకి దిగిండు. ఇగో నిరుద్యోగులు ఓయూ జేఏసీ నాయకులు కూడా బయటకు వచ్చిళ్ళు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇగో నేను రేవంత్ రెడ్డి అభిమానినే అనుకుంటే చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏంది అంటే, ఇగో జై తెలంగాణ అంటూ గర్జించిన నిరుద్యోగులకు సంబంధించి చూసాం. మరోసారి నిజాం పరిపాలన అని తెలుస్తున్నది. ఇగో మహిళని కూడా చూస్తలేరు, అసభ్యంగా ప్రవర్తించారు అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత బల్మూరి వెంకట్కి ఇచ్చుపడేసిన నిరుద్యోగులు. నేనేమంటున్నానంటే, ఇంత జరుగుతూ ఉన్నది కదా, కనీసం ఎందుకు స్పందించలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను ఇప్పుడు ఒక విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఏ తల్లి కన్న బిడ్డలో అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ మీ అందరికీ చెప్పే పరిస్థితి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవ కోణాలకు సంబంధించి జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ నిరుద్యోగులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, వాళ్ళ కామెంట్లు చదువుతా ఇప్పటికైనా కనీసం అన్నం తినేటోడు అందరికీ కూడా కనీసం నేనేమంటున్నానంటే, కనీసం సోయన్న వస్తుందేమోనని నేను ఇప్పుడు వీళ్ళందరి కామెంట్లు చదువుదాం. ఒక్కసారి చూద్దాం వీళ్ళు ఏం కామెంట్లు పెట్టిళ్ళు, నిరుద్యోగులకు సంబంధించి ఏమొస్తున్నాయని ఒకసారి చూద్దాం. మీరందరూ చూడాలి. ఇక్కడ వాళ్ళ పేర్లు చదవా. తెలంగాణ ఎప్పుడో మోసపోయిందన్నా, మోసపోయినా పట్టించుకోరు, గోసబడినా పట్టించుకోరు, సచ్చినా పట్టించుకోరు. మార్పు వచ్చింది, మస్తు మార్పు వచ్చింది. మార్పు కావాలి అని ప్రజలు సంకనాకుతున్నారు. గుంపు మేస్త్రి మస్తు మార్పు తెచ్చిండు అంటూ చెప్పిన పరిస్థితి. ప్రజలు ఆలోచించి ఓటు వేస్తే ఈ గోస రాకపోతుండే, మన కేసీఆర్ సార్ వస్తే ఇన్ని బాధలు వచ్చేవి కాదు. జై తెలంగాణ అంటూ చెప్పింది. ఏమైంది? మోసపోయిళ్ళు, పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవం ఏంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతున్న, ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారు ఈ తల్లి అంటే, అన్నా మేము మోసపోయినామన్నా, మా గోస పట్టించుకుంటలేరన్నా, మేము చచ్చిపోయినా పట్టించుకోరన్నా, మార్పు అని చెప్పిరన్నా, మార్పు అని చెప్పి ఈరోజు మమ్మల్ని సంక నాకుతున్నారన్న గుంపు మేస్త్రికి సంబంధించిన పాలన అంటూ ఓ తల్లి ఓ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరి కామెంట్లు చూద్దాం. వాస్తవాలు ఏందో ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంకొక అంశాన్ని చూడాలి. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి, డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకైనా ఎవరైనా చేసిర్రా? డిఎస్సికి సంబంధించి కనీసం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి అంటే సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైము 3 నెలల లేకపోతే ఒక పీరియడ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసే వ్యక్తులు 4 ఎగ్జామ్లకు ఒకేసారి ప్రిపేర్ కమ్మంటే కాదు కదా, అవుతారా? ఒకే వ్యక్తి దగ్గర 4 శాఖల నుంచి ఏమైనా పనిచేస్తాడా? ఏ శాఖ మీద గ్రూప్ పెడతాడు? మనోడు ఎట్లా ఫుల్ టైం ముఖ్యమంత్రి అంటాడు, కానీ అవన్నీ కాదు కదా. ఇక చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఏం జరుగుతున్నదో ఇక ఇక్కడ చూడుర్రి. ఒక్కొక్కరు ఏమని పెడుతున్నారో చూడుర్రి. ఇక చూడుర్రి.
అన్న 6 గ్యారెంటీలు ఎటు పోయినాయి పెంటకుప్పలలో పోయి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్తా నేను. ఏమైపోయింది ఎట్లెట్లున్నది అనేది కూడా చెప్తున్నా కదా. పెంటకుప్పలలో పోయి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడదు. ఇంకోటి ఏంది, వెలుగు పేపర్ టోటల్గా కాంగ్రెస్ పేపరే, అది వాస్తవం, దాంట్లో ఏం లేదు. ఇక చూడు, మెగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, ఏంది వి వాంట్ డిఎస్సి పోస్ట్ పోన్ డిఎస్సి వేయాలి. ఇక చూడు, రేవంత్ రెడ్డికి ఓటు వేసి మోసపోయాను, వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ. వేస్ట్ గవర్నమెంట్ అంటూ కూడా వాళ్ళే చెప్తాను. నేనేమంటున్నానంటే ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే విషయం, నిరుద్యోగులకు మాత్రమే, నిరుద్యోగులందరికీ నేను చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నాతో మాట్లాడచ్చు. ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దీనికి కాల్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కూడా చెప్పండి. అసలు ఎందుకు ధర్నాలు, ఎందుకు ఆందోళన వ్యక్తమైంది, తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు అనేది ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వాస్తవం ఏంది అనేది కామెంట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కు కాల్ చేయండి. ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది కూడా చెప్పుర్రి. అసలు మిమ్మల్ని అప్పుడు ఎవరు ట్రాప్ చేసిళ్ళు, ఇప్పుడు ఏమైపోయింది, ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో, వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీరందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ఏం జరుగుతున్నది, ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఏంది అనేది మీరు కాల్ చేయర్రి. మీ కాల్కు సంబంధించి నేను ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి వాస్తవ కోణం ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో, ఎందుకు ఈ విధంగా కూడా ప్రభుత్వం కర్కశంగా నిరుద్యోగుల పట్ల ఎందుకు వివరిస్తున్నది అనే కోణాన్ని కూడా నేను చూసే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా కూడా మీరు ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ గోస్ ఏంది, మీ బాధ ఏంది, ఎందుకు ఈరోజు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నేను మీతో మ్యాక్స్లో గంట కంటే ఎక్కువసేపు, మీరు ఎంతసేపు కాల్ చేస్తే అంతసేపు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిరుద్యోగులారా, అసలు ఎందుకు ఏం జరిగింది అనే విషయాన్ని మీరు నాకు ఈ నెంబర్కు కాల్ చేయండి. వాస్తవాలు ఏందో కూడా తెలియజేయండి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకోసం ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని ఏంది కొంతమంది ఏంది అంటే వ్యక్తిగత స్వార్థాల కోసం అని అంటున్నారు. నిజమా కాదా, వాస్తవం ఏంది అనేది కూడా మీరు కూడా చెప్పుర్రి. ఈ తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన అంశాలు ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మీతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు ఈ విధంగా నిరుద్యోగులను ఎప్పటికప్పుడు కూడా మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తెలంగాణలో అసలు జరుగుతున్న విషయం ఏంది, మీరు కూడా నాతో మాట్లాడొచ్చు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో అసలు జరుగుతున్న విశేషం ఏంది అనేది కూడా మనం చూడొచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి అప్పటి ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం అయినా ఎప్పుడైనా కూడా యువతను కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి అయితే లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది కూడా విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు జరుగుతున్న ఒక్కొక్క పరిణామానికి సంబంధించి కూడా నేను అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు ఈ విధంగా కూడా వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు, అసలు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా చూద్దాం. సో మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి సార్, ఎలా చూస్తారు ఈ నిరుద్యోగులకు సంబంధించి? హలో, నిరుద్యోగులకు సంబంధించి ఎలా చూస్తారు? నిరుద్యోగులకు చెప్పడం చాలా అన్యాయం సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం అనేది. సో కేసీఆర్ గారే బాగా నిరుద్యోగులను బాగా చూశారు సార్. సో నేను 100% కేసీఆర్ కి సపోర్ట్ చేసిన విషయంలో సార్. ఓకే, నాకు రేవంత్ రెడ్డి కనబడితే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది సార్. అయ్యో, మీరు లైవ్ లో ఒక్క పదం తప్ప వేరే ఏమైనా మాట్లాడండి సార్. మా కళ్ళ కడుపు మండుతుంది సార్. కేసీఆర్ అన్ని పనులు చేశారు, అన్ని చేశారు. మాకెంత బాధ అనిపిస్తుంది కేసీఆర్ లేనందుకు సార్ మాకు ఈ రోజు. ఓకే, ఇప్పుడు నిరుద్యోగులు అందరూ మళ్ళీ గదే గాంధీ దవాఖాన కాడికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. మళ్ళీ ఒక్కసారి అసలు తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేస్తానన్న నమ్మకం ఉందనే మీకు? లేదు సార్.
100% లేదు సార్. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పరిపాలన? ఈ ప్రభుత్వ సాధన దున్నపోతు మీద వర్షం పడినట్టుంది సార్. నేనైతే 0 మార్క్స్ కూడా ఇయ్యాను సార్ ఈ ప్రభుత్వానికి. ఓకే. సో మాకు ప్రజలను కూడా అలా చైతన్యవంతులను చేసి ఉద్యోగుల సమ్మెలో మేము కూడా భాగ్యస్వామ్యం అవుతాం సార్. ఉద్యోగులకు మాకు మా వంతు సహకారం చేయని మేము కూడా రెడీగా ఉన్నాం సార్. ఓకే. ఒక పిలుపునియండి సార్, మేము కూడా వస్తాం సార్. ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, ప్రభుత్వాన్ని గద్దెదించుతాం సార్. మరి కేసీఆర్ గారిని అక్కడ కూర్చోబెడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, వాళ్ళు ప్రజలు కూడా ఎట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా. ఇట్లా జరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఎట్లున్నది ఏం కథ అంటే ఇగో ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ఒక్కొక్క నిరుద్యోగిని కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోలేని ప్రభుత్వం. చర్చలంటూ అదంటూ ఇదంటూ కూడా ఎట్లా వచ్చిందో చూస్తున్నాం. ఒకసారి గాదే ఇన్నయ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన అట్టుడికిన పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? అంటే ఈ ప్రాబ్లం దాదాపుగా చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఓకే. ఇది ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సార్ ఆ హామీ ప్రకారం అమలు చేయమని వాళ్ళు నిరుద్యోగులు అడుగుతున్నటువంటి డిమాండ్ ని సావధానంగా పరిష్కరించకుండా అది కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడము, లేకపోతే హై హ్యాండెడ్నెస్ ఉపయోగించడము, వాళ్ళు అడిగేటువంటి సమస్యని కనీసం మానవత్వంతో అర్థం చేసుకోకుండా, లేకపోతే ఇచ్చిన హామీని విద్యార్థులు నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారనే సోయి లేకుండా విపరీతమైనటువంటి బలాత్కారం ఉపయోగించడం, వాళ్ళని ఆయన దాదాపు ఇన్ని రోజులుగా అమర నిరాహార దీక్ష చేసి హాస్పిటల్లో ఉన్నా కనీసం దాన్ని పట్టించుకోకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వానికి నిజంగా మానవ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం పక్కన పెడితే సాగు బతుకుల్లో ఉన్నటువంటి ఒక నిరుద్యోగిని కాపాడాలనే సోయి లేకుండా, ఒక ఎమ్మెల్యే పోకుండా, ఒక మంత్రి పోకుండా, లేకపోతే వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేనో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరెవరైతే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం సీతక్క కావచ్చు, లేకపోతే ఆ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కానీ ఎవరు పోకపోవడం అనేది, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశించుకోవడం అనేది, ఇది కనీసం అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేది చాలా బాధాకరమైంది. బాధాకరమైంది కాదు, ఇది అవమానకరమైంది. ఇది ఇటువంటి చర్యలు కనుక ఇట్లనే కొనసాగితే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కేసీఆర్ 9.5 సంవత్సరాలకి ప్రజల ధిక్కార స్వర వినిపించి ఎట్లయితే బొందబెట్టిందో అంతకాలం కూడా పట్టదేనేమో అనిపిస్తున్నది. ఇప్పుడు చేసేటువంటి సరే నువ్వు రైతు భరోసా ఇవ్వలేవు, రైతు బంధు ఇవ్వలేవు, లేకపోతే పెన్షన్ ఇవ్వలేవు, రుణమాఫీ చేయలేవు, ఇతరత్ర ఏదైతే చేయలేవు అనేది తెలిసినప్పటికీ కనీసం ఇవ్వగలిగే అటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటిది, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ చేయండి. వాళ్ళేమో కొంతమ కోరికలు అడుగుతలేరు. మేము ఇళ్ళలో కూర్చుంటాం, ఇళ్ళలో పడ్డాం, మాకు నెలవారీ నిరుద్యోగ గురించి కూడా అడుగుతలేరు వాళ్ళు. మేము పని చేస్తాము, మాకు పని కల్పించండి, మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, ఇది మేము అడుగుతున్న గొంతెమ్మ కోరిక కాదు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో కావచ్చు, ఇచ్చిన డిక్లరేషన్లో కావచ్చు, పదే చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, అది ఒక్కరు కాదు, అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి హామీలే. వీటిని అమలు చేయమని అడగడం తప్పు. ఎందుకు ప్రభుత్వానికి అట్లా కనపడుతున్నదో మరి. ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళకేమో ఎమ్మెల్యే సీట్లు కావాలన్నప్పుడు, మంత్రి పదవులు కావాలన్నప్పుడు జాతి గుర్తొస్తుంది. మరి ఇప్పుడు మన జాతి వాళ్ళు ఈ విధంగా సాగు బతుకులో ఉండడనే సోయి ఆ ఎమ్మెల్యేలకు ఎందుకు రాలేదు, మంత్రులకు ఎందుకు వస్తలేదు, లేకపోతే సంఘాలకు ఎందుకు వస్తలేదు అనేది సమాజం అయితే ఆలోచిస్తున్నది, చూస్తున్నది. దీనికి ఖచ్చితంగా ప్రజలు మాత్రం వాళ్ళు ఈ రోజు వేల లక్షల మంది వచ్చి వీధుల్లోకి వచ్చి నిరసన తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారనేది మాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరొకరితో కూడా మాట్లాడేద్దాం ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్. ఎట్లా చూస్తారు ఇక్కడ నిరుద్యోగులు మీరు అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏమైంది అసలు? చాలా అన్యాయం ఇదైతే.
ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనం కష్టపడి తెచ్చింది మనము నిరుద్యోగులకు జాబ్ వస్తా అని చెప్పి తెలంగాణ తీసుకొచ్చినాం. అవును. అయితే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిండు ఇయ్యలేదు వీళ్ళకి తెలుసు తెలియనట్టు ఒక 50% ఇచ్చిండు, అంతా ఇయ్యాలంటే ఇయ్యలేదు కదా. ఇవాళ నేను ఇస్తా అని చెప్పి నువ్వు ప్రభుత్వంలో ఎక్కి లాస్ట్ వచ్చేసరికి మన అన్న ఎట్లా కొట్లాడుతుండు ఆయన చూడడానికి కూడా పోతలేదు కమస్కం. అదే ఒక మనిషి నేను ఈ పాటల నుంచి పాటలు జాయిన్ అవుతా అంటే 10 మంది ఎగ తీసుకొని పోయి ఆడ జాయిన్ అవుతారు. అలాంటిది ఈయన చూడడానికి రావడానికి ఏమైతుంది? మొదలైన అంతా దీక్ష చేసినప్పుడు కమసం ఒక మాట పిలుపు వచ్చి ఆ సీఎం వచ్చేసి చూస్తే అయిపోతుంది కదా. అవును. అలాంటివి లేకుండా నేను నీ పాటలో జాయిన్ అవుతా అంటే కథ ఆయన పోయి కండవ కప్పి ఆయనతోని హాస్పిటల్ ఓపెన్ అయితే హాస్పిటల్ వరకు పోయి అందరు ఫోటోలు దిగడము ఇదేనా మరి ఇంత ఘోరం అన్నా? నిరుద్యోగులు వాళ్ళకి కనిపిస్తలేదన్నా? ఒక్కొక్కరు 30-35 సంవత్సరాలన్నా వాళ్ళకు జాబులు ఇయ్యక ఇవాళ ఏమో ఇంత ఇబ్బంది పెడుతుండు. అవును. ఇది మాత్రం ఆయన ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సిందే. ఓకే. ఈ విషయం మీద మాత్రం ఆయన ఖచ్చితంగా రాజీనామా. ఎందుకంటే నిరుద్యోగులు ఊరు తిరిగి నీకు గద్దెనెక్కిస్తే నువ్వు వాళ్ళ కొడుకు కడుపు మీద కొడుతున్నావు. నీకు ఇంత ఇక్కడ ఢిల్లీలో కూర్చొని మాట్లాడే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే అయిపోతుంది కదా. ఒక 10 నిమిషాలకి టైం దొరుకుతలేదా? ఓకే, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి మీరు గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి, అరెస్ట్ అయ్యిళ్ళు, ఏమంటున్నారు, అసలు ఆడ ఏం జరుగుతున్నది? మోతీలాల్ అనేటువంటి నిరుద్యోగ విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థి 8 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఆందోళన చెంది, నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు ఆందోళన గురై వాళ్ళు రోడ్లెక్కి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మోతీలాల్ ను పరామర్శించాలి, మన మద్దతును తెలియజేయాలి, సంఘీభావాన్ని తెలియజేయాలి, ఒక నిరుద్యోగులకు ఒక భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో జనగామ శాసనసభ్యులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారితో కలిసి నేను, నాతో పాటు ఇంకొక 40-50 మంది బీఆర్ఎస్పీ కార్యకర్తలు, ఓయూ విద్యార్థులము మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే గాంధీ హాస్పిటల్ కి ఒక 50 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు వేసి అక్కడ ఒక 100-200 మంది పోలీసులను పెట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని నిర్మాణం చేసి అక్కడ మమ్మల్ని అరాచకంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మీది ప్రజాపాలన కదా, ప్రజాపాలనలో పోలీసుల పహారా అయిందని అడుగుతున్నా, ఇది నిర్బంధం అయిందని అడుగుతున్నా, ఇన్ని ఆంక్షలు ఎందుకని అడుగుతున్నా. ఇది ప్రజాప్రభుత్వం కదా, ప్రజాప్రభుత్వంలో కనీసము 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక పోరాట యోధుని కలిసేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉండదా? రేపు మోతీలాల్ కి ఏమన్నా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు? అవును. మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి అతనికి మద్దతు తెలిపి అతన్ని కన్విన్స్ చేసి ఆ దీక్షను విరమింపజేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశాం. మేము బాధ్యత తీసుకున్నాం, మీరు ఎందుకు తీసుకోరు అసలు? అచ్చా, మమ్మల్ని ఏమో కనీసం గేట్ దగ్గర కూడా మోనియకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు వెళ్తే 100 మంది పోలీసులను సెక్యూరిటీగా ఇచ్చి ఆయనను సెక్యూరిటీ మధ్యలో ఆ గాంధీ హాస్పిటల్ కు చేర్చి మళ్ళీ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 100 మంది నిరుద్యోగులు బల్మూర్ వెంకట్ ను ప్రశ్నించాలి, ఏం జరుగుతున్నది, ఎందుకు మరి మంత్రులు రావడం లేదు, ఎందుకు మా జాబ్స్ డిమాండ్స్ నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే చివరకు ఎన్ఎస్సిఐ కార్యకర్తలను పెట్టి వాళ్ళను చితగొట్టింది. వాళ్ళని పోలీసుల మధ్యనే, పోలీసులు కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప కనీసం యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈ రోజు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదే విధంగా మేము బాధ్యతతోనే వెళ్ళి అతన్ని కన్విన్స్ చేయాలని మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేసే దాని మీద దృష్టి ఉన్నది కానీ ఆ నిరుద్యోగుల యొక్క డిమాండ్ నెరవేర్చే దాని మీద ఎందుకు లేదు? మీకు ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు? అంటే ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతున్న దేని గురించి? ఉద్యోగాల గురించి. మీకు ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేలు అది సరిపోనట్టు మళ్ళీ మేము మంత్రులం కావాలని చెప్పి ఢిల్లీలో 10 రోజుల నుంచి మసాం వేసుకొని ఇంకో ఉద్యోగం కోసం కొట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం చెప్పండి? కాబట్టి ఇది చాలా దుర్మార్గము. అది కాదు, నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఈ రోజు అక్కడ నిరుద్యోగులు చేస్తున్నటువంటి నిరసనను, అదే విధంగా మోతీలాల్ గారి యొక్క యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం అక్కడ మీడియా లో ఒక ఛానల్ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ కెమెరామెన్ ను పోలీసులు చితకబాదిండ్రు. దాని గురించి ఎందుకు మాట్లాడారు?
రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండే దేశం అంతా. ఆ రాజ్యాంగంలో మీడియా వాళ్ళని చిత్తగొట్టమని చెప్పేసి రాసిండగా, ప్రజాపాలనలో మీడియా వాళ్ళని చిత్తగొట్టమని అది చెప్తున్నారా మీరు? అదేనా ప్రజాపాలన అంటే? మీడియా స్వేచ్ఛ ఎక్కడ పోయింది? మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి మేధావులు ఎందుకు నోరు మూసుకున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇది చాలా దుర్మార్గం. ఇది మేధావుల మౌనం అనేక అనర్థాలకు సమాజంలో దారితీస్తుంది. మేధావులు మౌనం వీడాల. మౌనం వీడండి. వేలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటం చేస్తుంటే మీరు ఎక్కడ వేళ్ళు? మీరు స్వయం ప్రకటిత మేధావులు కదా, మీరు అందరు టీవీ చర్చల్లో కూర్చొని మొత్తం దంస్తారు కదా. ఓకే, ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల నుంచి రాకేష్ రెడ్డి గారు మీకు ఒక బలమైన ప్రతిపాదన వచ్చింది 41 జీవోకు సంబంధించి. దాంతోపాటు ఇటు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అంటే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా బలంగా నిల్చున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ కానీ మల్లన్న కానీ ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు కూడా వీళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం లేదా? 100% నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిరుద్యోగులు ఓడిపోయిన్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఓడిపోయిన్లు. కానీ మేము ఓడిపోయినప్పటికీ రాష్ట్ర యువతను నిరుద్యోగులను గెలిపించాలనుకుంటున్నాం. అందుకే కదా ఓడిపోయినా కూడా తెల్లారి నుండి నేను వాళ్ళ సమస్యల మీద నేను తిరుగుతున్నా. 46 జీవో మీద పోరాటం చేస్తున్నాం. మా నాయకులు ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2 అదే విధంగా డిఎస్సి పోస్టు పెంపుదల మీద ఈ రోజు లేఖలు రాస్తా ఉన్నారు, రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు, అరెస్టులు అవుతా ఉన్నారు. ఇదంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు మొత్తం రాష్ట్ర యువత అంతా కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ రోజు మేము వెళ్తే అక్కడ ఉన్నటువంటి యువత మీరు రావాలి, మీతో పాటు ఇంకా మిగతా నాయకులను కూడా పిలవండి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా ఇది ఎంత దూరం పోతుంది అనేది ఇప్పటికైనా ప్రభుత్వం అంచనా వేసుకోవాలి. మాకేదో క్రెడిట్ రావాలనే అటువంటి ఆలోచన లేదు. చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి పాపం ఈ నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు పంపించేటువంటి ఆ డబ్బులను, కూలీ నాలి చేసి పంపేటువంటి డబ్బులను వినియోగించుకుని ఆ వచ్చిరాని హాస్టళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ పాపం వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ కోసమైనా ఆ డిమాండ్ నెరవేర్చాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరికొంతమంది కూడా విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది కూడా వాళ్ళ కాల్స్ అయితే చేస్తున్న పరిస్థితి. బ్రదర్ ప్లీజ్, సారీ చెప్పండి. అదేనా ఇవాళ ఎందుకంటే ఇంత టైం ఎందుకు ఇస్తలేదు అంటున్నాము. ముద్ర ఇంత కష్టపడి అతను దీక్ష చేస్తుంటే కమస్కం వచ్చి ఒక 5 నిమిషాలు చూడడానికి ఏమైతున్నాయి, ఒక 2 మాటలు మాట్లాడితే అయిపోతాయి కదా. అవును, ఎక్కడనో పోయి నువ్వు వరంగల్లో పోయి ఫోటోలు దిగాల్సిన అంత టైం ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి ఏముంది, పక్కనే కదా. అవును, తిప్పి కొడితే 10 నిమిషాల రూట్ కూడా లేదు నీకు. అవును, నువ్వు రావడానికి ఎంతసేపు అంటే వీళ్ళు ఎటు చచ్చిపోయినా ఏం లేదు కానీ నేను నిమ్మతం ఉన్నా, నా పాటలో 10 మంది జాయిన్ అవుతున్నా, నాకు అదే చాలు. ఎవరు ఎటైనా పోనీ, ఈ తెలంగాణ ఎటైనా పోనీ, నేను గెలిచినా గడ్డగా కూర్చున్నా అయిపోయింది. ఇదే ఆయన లెక్క ఉంది అన్న. దీనికి అయితే ఖచ్చితంగా ఏంటంటే మేము కూడా నిన్న కూడా పోయినాము, రేపు కూడా పోదాం అనుకుంటున్నాం. మాత్రం 20-30 మంది పోతున్నాం స్టూడెంట్స్. మళ్ళా ఏంటంటే గంటలో ఖండించడం అన్న ఖచ్చితంగా అయితే. ఎందుకంటే అతను ప్రాణం పోతే వీళ్ళు బాధ్యత భరిస్తారా? ఒక తల్లి వాళ్ళ అమ్మాయి ఉందో, వాళ్ళ అయ్య ఉందో, వాళ్ళు ఎక్కడి నుంచి కన్ని పంపించిన అతనికి ఇంత బాధ పెడతారు కరెక్ట్ అనేది వీళ్ళు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను సీఎం గారు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే ఈ విషయం మీద అయితే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు చరణ్ అన్న, నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్. ఓకే. అయితే మన మోతిలాల్ నాయక్ వచ్చేసి మేము కలిసి చదువుకున్న వాళ్ళము, 7 యూనివర్సిటీలు తిరిగి పాపం ఈరోజు తను అసలు హాస్పిటల్ ఉంటే మేము అందరం బయటికి వెళ్ళి ఇట్లా కొట్లాడుతుంటే కూడా ప్రభుత్వం కన్ను తెలుస్తలేదు అన్న. ఏంటంటే ఇప్పుడు జియో 46 పోయిన ప్రభుత్వం తెచ్చింది మాకు. తెచ్చి అక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళకు 102, 95 వాళ్ళకు కూడా జాబ్లు ఇచ్చింది. హలో హలో చరణ్ భాయ్, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. క్లారిటీగా ఒక సిగ్నల్ నాకు అడిగి రండి అన్న. చెప్పండి. అయితే 119 మార్కులు వేసుకొని కూడా జాబ్ రాలేదు మాకు. ఓకే. ఆ దానిపైన మేము కేసు వేసినాం. గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పటికీ దానిపైన ఒక చర్చ లేదు. దానికి హామీలు ఉత్తర నోటి మాటలు తప్ప ఒక హామీ ఇచ్చింది దాన్ని నెరవేర్చడం లేదు.
కోర్టులో ఇప్పుడు అంటే కేసీఆర్ అంత ఉన్నతమైన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పవర్స్ ఉంటాయి కదా, ఆయన కోర్టుని ధిక్కరించి రిజల్ట్ ఇచ్చి పెట్టిండు. ఈయన హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు పరచలేదు. ట్రైనింగ్ కి వెళ్ళారు పిల్లలు, కేసులు ఆన్నే ఉన్నాయి. జివో 46 పైన ఫస్ట్ మేము అసలు ఊళ్ళకి వెళ్ళి మొత్తం అసలు క్యాన్వాసింగ్ చేసి ప్రతి విలేజ్ లకు వెళ్ళి ఒక 20,000 మంది మేము ఓవరాల్ తెలంగాణ మొత్తంగా గ్రామాల్లోకి వెళ్ళి మీరు చెయ్యండి, మేము మన ప్రభుత్వం వస్తే ప్రజల పాలన వస్తుందంటే అవుతుంది అని చెప్పి మాకు చెప్పి మీడియా ద్వారా చెప్పి మాకు అన్ని చెప్పి రెచ్చగొట్టి మమ్మల్ని వెళ్ళి మేము చేసి ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ ఒక శ్రీకాంతాచార్య లెక్క మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చే విధంగా ఈ వైఖరి అనేది చాలా అంటే చాలా బాధిస్తుంది. ఇప్పటికైనా సరే కొంచెం తేలుకొని మళ్ళీ మా జియో 46 గానీ, డిఎస్సి వాయిదా గానీ, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు చేస్తే మా మిత్రుడు మొత్తిలాల్ చేసే ఒక న్యాయబద్ధమైన కోరికలే కాదు సార్. మన కొప్పయాడికి న్యాయం అన్నారా, రాజ్యాన్ని రాసి ఇమ్మన్నాడా, ఆయన ఏమన్నా ఇంకేమన్నా బిల్లులు ఏమన్నా అమలు చేయమన్నారా, కొత్త ఏమన్నా ఆయన ఇంట్లో కాడికి న్యాయమన్నా. చాలా బాధేస్తుంది సార్. అసలు ఈ ప్రభుత్వం ఇట్లా ఈ వైఖరి అనేది చాలా బాధేస్తుంది. కనీసం ఇంత మంత్రులు ఉన్నారు, ఈ రోజు 4-5 రోజులు ఆయన అమర్ నిరాధి చేస్తే ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు కూడా స్వార్థపూరితంగానే వచ్చినట్లు సార్. ఫస్ట్ ఎక్కడ పోయి వీళ్ళందరూ అసలు అంటే ఒక స్టూడెంట్ తనంతట తాను వచ్చి చేస్తుండో, తనకి ఏ రాజకీయం అవసరం లేదు సార్. మాకు న్యాయం కావాలని మాత్రమే వచ్చింది ఆయన. అన్యాయం ఫస్ట్ దొంగలు ఫస్ట్ వాళ్ళే అసలైన దొంగలే. తర్వాత అది పబ్లిసిటీ కోసం వచ్చి వాళ్ళే మళ్ళా డౌన్ కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి కొంచెం వీళ్ళకు కొంచెం మంచిగా న్యాయం చేయాలని ఒక ధోరణి ఉంటే మంచిది. లేకపోతే ఆ ప్రభుత్వం కట్టిన బట్టే వీళ్ళకి పడుతుంది. మళ్ళా రాష్ట్రపతి పరిపాలన రావాలి అని వీళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా అది నిరుద్యోగమే చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఎట్లున్నాయో చూస్తున్నారు కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రైట్, హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు రాహుల్ అన్న, మాది సంగారెడ్డి అన్న. ఓకే, ఎట్లా చూస్తారు నిరుద్యోగుల ఆందోళన? ఏం చూస్తామన్నా, అసలు మేము అనవసరంగా మోసపోయినట్టు అయిపోతుంది అన్న. కావలసి మేము ఒక్కలం కనీసం 10 మందిని, మా అమ్మ నాన్న తాత ముసలి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి మీ జీవితాలు 3,000 పింఛన్తోటి కాదు, మాతోటి అవుతుంది, ఆయన ఎవరో కాదు, మేము ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న పోషించుకోవడానికి మాకేమి అభ్యంతరం అన్న? అవునా కాదన్న? ఇప్పుడు పాప మోతిలాల్ అన్నకు వాళ్ళ డాడీ లేడు, అమ్మ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మనం రోజు 3 సార్లు తింటే మధ్యాహ్నం ఒక పూట తినకుంటేనే కడుపులో మనకు గరగర అంటదన్న. అలాంటి దానికి ఇప్పుడు వారం రోజులు ఆయన పల్స్ లెవెల్ పడిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ అయితే ఇప్పుడు ఏం కాకుండా సంవత్సరానికి 2 సంవత్సరానికి ఏదో ఒకటి ఎఫెక్ట్ అయిపోతుంది. దానికి ఎవరు బాధ్యులు వహిస్తారన్న? అవును, వాస్తవం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చినప్పుడు ఒక మాట నాన్న. ఇప్పుడు క్యాలెండర్ ఇచ్చారన్న. క్యాలెండర్ అంటే ఆ రోజు వాళ్ళకు 25,000 మెగావాట్ చేస్తామని చెప్పారు. అంటే ఆ రోజు వాళ్ళకి తెలియదా అన్న పోస్టులు ఉన్నాయా లేవా అని చెప్పి? అంటే తెలియకుండా ఏమైనా మాట్లాడచ్చా అన్న? అనవసరంగా మేము డిస్టర్బ్ చేసి మాకు ఇప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీలు వస్తున్నాయన్న, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ, మీరు బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడద్దు అని అంటారు. అవును, పడుతున్నామే అనుకుందాం. అంటే ఆ రోజు మాకు మీ ట్రాప్ లో పడగొట్టుకున్నారు కదా. అవును, ఇప్పుడు తప్పేముందన్నా మేము పడితే? అవునా కాదా? వాస్తవం. అది వారం రోజులు అవుతుందన్నా. ఇప్పుడు పాపం ఆయన ఏం జరుగుతుందో ఏమైతుందో ఎవ్వరికి ఆ బులెటిన్ కూడా విడుదల చేస్తలేరు. అసలు ఆడ బయటికి ఎవ్వరికి రానిస్తలేరు. అసలు ఆ గొర్రెల మధ్య చేపల మార్కెట్ లో హో అని చేస్తున్నట్టు ఎవరికి వస్తే వాళ్ళకి పట్టుకోవచ్చురు, కొడుతురు. అది కరెక్ట్ కాదు కదా అన్న. ఇప్పుడు పిఐ సిలబస్ ఉంటదన్న, ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్. అది ఇంతకు ముందు 5 యూనిట్లు ఉంటాయన్నా, ఈసారి సైకాలజీ మొత్తం ఉంది. అంటే HW హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ లో 150 సిలబస్ లో 50 మార్కుల సిలబస్ మాకు 10 మార్కులకు ఉందన్న. టెట్ పెట్టిర్రు. ఒక్కో డిస్ట్రిక్ట్ ఈజీ పేపర్, ఇంకో డిస్ట్రిక్ట్ హార్డ్ పేపర్ వచ్చింది. సరే, ఓవర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒకేసారి పెట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు గురుకులాలు రాస్తారన్న. గురుకులాలు రాసినప్పుడు ఇప్పుడు దాంట్లో నార్మలైజేషన్ చేయకుండా గురుకుల అనేది మల్టీ జోనల్ పోస్ట్ కదన్న. ఇప్పుడు దానికి నార్మలైజేషన్ చేయలేరు, అదొకటి. 12th
రిజల్ట్ ఇచ్చారు 20 వరకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. సరే, 17th నుంచి ఎగ్జామ్స్ అన్న. ఇప్పుడు మేము ఏం చేస్తాము, ఏం చదువుతాము? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న, పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా సరే, ఇంట్లో పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్కను, అన్నను, ఎవరో ఒకరు చదువుకునే ఉంటారు కదా. అవునవును, వాస్తవం అది. అతి ఉత్సాహం చూపించరాదు కదా. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అన్నయ్య పోలీస్ అన్న. ఇప్పుడు ఇంట్లో మా అన్నని కానీ బయట పోలీస్ కానీ ఆ మాత్రం అతి ఉత్సాహం చూపిస్తే కరెక్ట్ కాదు కదా. అవును, వాస్తవం. ఇప్పుడు పోలీస్ అయినా సరే, ఇప్పుడు ఇంట్లో అయితే డాడీ అవుతాడు, లేకుంటే అన్నయ్య అవుతాడు, లేకుంటే చిన్న బాబాయ్ పెద్ద బాబాయ్ అవుతాడు. సరే, వాళ్ళకి తప్పు పడతలేము. కానీ ఇప్పుడు మాకంతా అనవసరంగా రెచ్చగొట్టి మేము కావలసి మేము తీసుకొచ్చినట్టు అయిపోయిందన్న. మా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఎవరు లేరు. 25,000 మెగా డిఎస్ అని చెప్పారన్న. సరే, ఆ రోజు తెలియకుండా ఎట్లా అంటారు అన్న? మేము అడిగినాం అన్న, లేకుంటే మేము గాంధీభవన్ అప్లికేషన్ పెట్టుకోలేం కదా అన్న. సార్, మాకు 25,000 డిఎస్ చేయండి, లేకుంటే గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పెంచండి, మాకు 1:100 ఇవ్వండి అని చెప్పి మేమేం దరఖాస్తు ఏం చేసుకోలేదు కదా అన్న. అవును, వాస్తవం. కొంతమంది మీడియా ఛానల్ అయితే మళ్ళా లాంటి వాళ్ళు, మీరు దయచేసి హైదరాబాద్ కాలేజీ ఇంటికి వెళ్ళిపోండి, మీకు ఉద్యోగాలు ఎట్లా నేను చూస్తా, జియో నంబర్ 46 నేను దగ్గర ఉంటుంది చెప్పిస్తా. ఈ రోజు ఎటువంటి అన్న? అది కరెక్ట్ కాదు కదా అన్న. ఇప్పుడు ఇట్లా అవుతుందన్న. ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ మెగా డిఎస్సి అడుగుతారని కావాల్సి మా ఎగ్జామ్ గురించి పట్టించుకుంటలేరు అన్న. వాళ్ళ సమస్య ఏంటంటే, ఇప్పుడు 1:100 చేస్తారు. ఇప్పుడు 5 నిమిషాల పని అన్న, 1:100 గ్రూప్ 1, గ్రూప్ 2 వేస్తారు, గ్రూప్ 3 పెంచేస్తారు. వాళ్ళకి అభ్యంతరం లేదు. పొరపాటున ఇప్పుడు డిఎస్సి వాయిదా వేస్తే వీళ్ళు మెగా డిఎస్సి కోసం ఆశిస్తారని చెప్పి మిగిలించుకున్న పోస్టుల్లో క్యాలెండర్ వేస్తారో ఏరో తెలియదు అన్న. ఇప్పుడు ఉన్న పోస్టులు వేస్తలేరు, ఆల్రెడీ ఖాళీలు అయిపోయినాయి. ప్రమోషన్ వచ్చింది, బదిలీలు అయిపోయారు. ఇప్పుడు ఇంతకుముందు వేసిన దాంట్లో ఇప్పుడు అయిపోయినాయి కదా అన్న. మిగిలిన పోస్టులు అయితే వేయచ్చు కదా 25,000. తెలియక ముందు అప్పుడు ఆ రోజు కొమ్మటిరెడ్డి అన్నారు ఇందిరా పార్క్ దగ్గర మన రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం వచ్చి కూడా చెప్పాడు. అంటే తెలియకుండా అంటారు అన్న. అట్లా అది తప్పు కాదన్న. ఇప్పుడు మాకు నిరుద్యోగులు ట్రాప్ లో పడద్దు అంటే అసలు ఇప్పుడు మాకు ఇప్పుడు మన సమస్యలు ఉన్నప్పుడు ప్రతి బండరాయి కూడా దైవంతో సమానం కదా అన్న. అవును. ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరన్నా? ఇప్పుడు జరగరాని జరిగితే మీరు తెచ్చియా, మీరు తెచ్చేది ఎవరు తెచ్చిరు కదా అన్న. అవును. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదన్న. మా భాషలు మా గోషలు ఎవరు చెప్పాలో ఏం అర్థమైతే లేదు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ ముఖాలు వాళ్ళ అద్దంలో కూడా చూసుకుంటారో లేదో నాకైతే తెలియదన్న. వాళ్ళు గెలిచినా అని ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే వాళ్ళకే సిగ్గుచెట్టు. వాళ్ళ ముఖం చూడకుండా చేయకూడదు కోటేసినామన్నా మేము. ఇప్పుడు దానికి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇది చేస్తారన్న? ఏం అర్థమైతే లేదమ్మా అన్న. మాకు సమస్యతో సతమతం అవుతున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి చేయాలన్నా. ఒక మాట బ్రదర్, మీకైతే నేను ఒక మాట చెప్తా. ఈ నెంబర్ ఏదైతే ఉందో 9908572666 నెంబర్కి మీరు నిరుద్యోగులకు సంబంధించి మీ సెల్ ఫోన్లలో 5 నిమిషాలు మీ బాధ అంతా ఏంటో ఈ నెంబర్కు వాట్సాప్ చేయి. ఖచ్చితంగా కూడా నేను దీన్ని పబ్లిక్ చేస్తా. ఓకేనా? ఓకే, అన్ని గ్రూపులలో వేసేయండి. చూసిరు కదా వాళ్ళ యొక్క ఆర్తనాదాలు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? ఓకే, ఎట్లా చూస్తారు ఇవాళ నిరుద్యోగుల ఆందోళన? అన్న, నిరుద్యోగ ఆందోళన ఏదో కేసీఆర్ గారు ఏదో చేస్తారు అని వాళ్ళు బ్లేమ్ చేశారు. ఈ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది వాళ్ళని, జాబ్ లేకుండా. కేసీఆర్ గారు ఏదో చేస్తారు ఎట్లనో చేసారు, వాళ్ళని ఏం లేకుండా చేస్తారు అని చెప్పారు. అవును. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఇబ్బంది పెడుతురు. ఇలా అదే నల్గొండ జిల్లాల మన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీర్మానం అని మంచి ప్రేమతో పెట్టుకున్నారు. ఈ రోజు ఆయన సపోర్ట్ చేయలేడే. అదే బల్పూర్ వెంకట్ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తలేడే. వీళ్ళందరూ కలిసి ఏం చేసినట్టే ఏం చేయలే. నిరుద్యోగులు రోడ్డు మీద తీసుకొని వచ్చారు. ఏమైంది 6 గ్యారెంటీ అంటే ఏం లేవు. 6 గ్యారెంటీ లేదు, జాబ్స్ లేవు. వాళ్ళంతా ఇబ్బంది పెడుతురు. థ్యాంక్ యూ బ్రదర్. చూసారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఎట్లా వ్యక్తం అవుతున్నది, ఏం కథో చూస్తున్నారు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఎందుకంటే నిరుద్యోగులు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్కారం. చెప్పన్నా. ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతున్నా. నా పేరు శివకుమార్. ఓకే. అయితే మీరు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చూసారా? చూసినా. హలో, చెప్పండి అన్నా. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల్ని అన్యాయంగా ఒక ట్రాప్ లోకి ఇలా బల్మూరి వెంకట ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో మీరు వడకండి అంటే అని అంటారు. కానీ నిజమైన మమ్మల్ని ట్రాప్ లో తీసుకుపోయింది కాంగ్రెస్, బల్మూరి వెంకట, రియాజు,
మళ్ళీ. ఓకే. ఎందుకన్నా అంటే ఇప్పుడు నేను డిఎస్ అభ్యర్థినా మా డిస్ట్రిక్ట్ లో. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. ఓపెన్ లో ఒక పోస్ట్ ఉందన్న, కేటగిరీలో 0 ఉండే. ఓకే. మా డిస్ట్రిక్ట్ లో డిఎస్ కి అప్లై చేసిన వ్యక్తులు 10,000 మంది. 10,000 మందిలో 10,000 మందికి ఒక పోస్ట్ ఉంటే మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ క్యాంపస్ లోనే ఉంటూ చదువుకుంటూ ఎంఏడి చేసుకుంటూ బిఏడి చేసుకుంటూ పీజీ చేసుకుంటూ చదివితే మాకు 30 సంవత్సరాలు వచ్చినాయి. మా తల్లిదండ్రులకి ఏం చెప్పుకోవాలి? మేము ఏం చెప్పుకోవాలన్నా? చెప్పుకోలేం కదా. అవును. ఆ విషయంలో మేము మా అందరినీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది. మీ తల్లిదండ్రులు ఊరికి వెళ్ళండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, అందరికి చెప్పండి, బీఆర్ఎస్ ను ఊడగొట్టాను అని రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి మమ్మల్ని ముందుకు నడిపించి వాళ్ళు ఉద్యోగులు అయిపోయారు. ఇప్పుడు మమ్మల్ని నిరుద్యోగులు చేసారు. సిగ్గుశరం ఉందా ఈ ప్రభుత్వానికి? ప్రజా ప్రభుత్వం లేకపోతే పనికిమాల ప్రభుత్వం? రాత్రికి రాత్రే జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నా? మాకేం చెప్పారు? టెట్ పెట్టారు. టెట్ పెట్టిన తర్వాత 17 నుంచి తాత్కాలిక డిఎస్ పోస్టులు అని చెప్పారు. తాత్కాలికంగా డిఎస్ నిర్వహిస్తా అని చెప్తే మేము తాత్కాలికంగానే అనుకున్నాం. మొన్న 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసినాం. 17th కు డిఎస్ ఉంది. కనీసం ఒక ఎంత సివిల్ ఆస్పిరెంట్ అయినా ఒక 15 రోజుల్లో సిలబస్ పూర్తి చేయగలుగుతాడా? మినిమం కామన్ సెన్స్ ఉందా ఈ ప్రభుత్వానికన్నా? ఒకసారి ఎవరైతే ఇంత ముందు ప్రభుత్వం గురించి విమర్శించి మమ్మల్ని అయితే ముందరికి నడిపించిన వ్యక్తులు ఉండరు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కాడికి రమ్మను, మేము కూడా ఉంటాం. వాళ్ళు ఏం చేసిండ్రు, మమ్మల్ని ఏమన్నారు అనే విషయం మేము తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకేనా? చూస్తున్నారు కదా, ఎవరి ఆవేదన వారిది, ఎవరి కన్నీళ్ళు వాళ్ళే. ఎందుకంటే ప్రతి కుటుంబం నుండి కూడా ఇట్లనే ఉంటాయి బాధలు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలామంది మనం చూస్తూనే ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల ఆందోళన, ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన ఎట్లా కొనసాగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రతి చోట కూడా ఇట్లనే నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం, వాళ్ళని ఒక రకంగా రాజకీయ ప్రేరేపితంగా చేయడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం. ఫైనల్గా ఏంది అంటే వాళ్ళు ఇక మాట్లాడకపోతే ఇక గంతే అయిపోయిన పరిస్థితి కనుక. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం. ట్రాప్లో వేస్తున్నారు, ట్రాప్లో గతంలో కూడా గివే పరిస్థితి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? అన్న నా పేరు రోహిత్ అన్న, మేము ములుగు నుంచి మాట్లాడుతున్నా. చెప్పన్నా అన్న. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి నానా తంటాలు 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అన్న. ఓకే. ఇంతకుముందు ట్రిపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో నేను బీటెక్ చేసి ఉండే. ఓకే. దాంట్లో పోస్టులు ఇస్తాడేమో, టీజీపీఎస్సీ నుంచి వస్తాయేమో అని చెప్పేసి మేము వెయిట్ చేసి 1.5 year వెయిట్ చేస్తే 34 పోస్ట్ వచ్చాయి మల్టీజోన్ 1 లో. ఓకే. నాకు నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మల్టీజోన్ 1 లో. సరే కష్టపడ్డాము, 34 ఏమో వచ్చినాయి. 34 పోస్టులకి మేము రాసింది 30,000 మంది అన్న. ఆ 34 కి 30,000 మందికి అసలు సంబంధం లేదు. సరే అది రాదు అని చెప్పేసి కొంచెం కష్టపడదాం అని చెప్పేసి గ్రూప్ 1 సైడ్, గ్రూప్ 2 సైడ్, ఇటు సైడ్ వచ్చామన్న. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తున్నారు జనాలని. మా మోతిలాల్ నాయక్ అన్న పాప ఎంత కష్టపడుతున్నాడు, 8 రోజుల నుంచి దీన్ని నిరాహార దీక్ష చేస్తున్నాడు. అసలు కనీసం కలవకుండా చేస్తున్నారన్న. అసలు ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు మాకు. మా ప్రెజర్ ఎవరికి మేము ప్రెజర్ హ్యాండిల్ చేయడానికి వస్తున్నాం అన్న. ఒక సైడ్ 1:100 తీయట్లేదు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచట్లేదు. అసలు ఏం చేయాలి, ఎలా, అసలు మేము ఎట్లా తీసుకోవాలో మాకు అర్థమైతలేదు. మా స్ట్రెస్ కి మాకు నరాలు చిక్కిపోతున్నాయి అన్న, నెత్తి నరాలు. పోలీసులు ఆగడాలు ఒకటి. దీనికి సొల్యూషన్ కావాలన్నా మాకు. అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థమైతలేదు అన్న నాకైతే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, అది నిరుద్యోగి ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ముఖం కూడా చూపెట్టుకోవాలి కదా, వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్ళు ఎట్లా తెలుస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన అది. ఎటువైపు చూసినా కన్నీళ్ళకు వస్తాయి, ఎక్కడ చూసినా గదే అంశం. నాడు రెచ్చగొట్టిళ్ళు, మనోళ్ళు రెచ్చిపోయిళ్ళు. చివరికి ఏమైపోయింది, ఎక్కడేసిన గొంగడికి అక్కడే అయిపోయింది. ఇప్పుడు జీవితం అయిపోయింది, రోడ్డు మీద పడేసిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా ఎటువైపు చూసినా గదే కనబడుతుంది, ఎక్కడ చూసినా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతాయి. నేను అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? మీరు కాళ్ళు ఎత్తరు ఎవరు మీద, ఇట్లున్నది పరిస్థితి.
రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానన్నా అంటే ఇక్కడ మీ అందరికీ కూడా కనబడుతున్నది కదా వైఆర్ టీవీ. ఇక చూడుర్రి, ఒక్క నిమిషం ఈ పోల్ పెట్టిన ఒకసారి చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో ఇక్కడ జరిగే అంశం ఒకటే. రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా కూడా ఏం జరుగుతున్నది అంటే జరగబోయే ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా తెలంగాణ ప్రజలు మోసపోయారంటే ఇక్కడ దీంట్లో లాగిన్ కాలే కదా. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందని ఒకసారి చూద్దాం. ఇక 90% ప్రజలు మోసపోయామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు ఒక్కసారి 46 జీవో గురించి చెప్తున్నారు. పలు ఛానళ్లను బ్యాన్ చేయాలని కూడా చెప్తున్నారు. ఘోరంగా వేస్ట్ గవర్నమెంట్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక చూడు, లాస్ట్ 7 monthsలో ఇగో బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అని కూడా చెప్తున్నారు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్తున్నారు. 46 జీవో గురించి చెప్పమని చెప్తున్నారు. 6 గ్యారంటీలు ఏమైనాయి సీఎం గారు అని అడుగుతున్నారు. అన్న కాల్ బిజీ, నేను ఒకటే మాట చెప్తున్నా, మీకు ఎవరికైనా కాల్ చేయలేకపోయినా కాల్ బిజీ వచ్చినా 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫోన్ ఇట్లా పెట్టుకొని మీ బాధ ఏంది, మీ వెద ఏంది, అసలు ఏం జరిగింది అనేది వీడియో తీసి ఇదే నెంబర్ 9908572666 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా కూడా నేను వాటిని ఈ యూట్యూబ్లో పెడతా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పెడతా, అందరికీ కూడా చూపెడతా. ఇగో 3 months ఫర్ డిఎస్సి అంటూ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఎక్కడ కూడా ఒకటే ఆందోళన, మొత్తానికి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే చాలా క్లారిటీ చెప్తున్నా, మీకోసం ఎప్పుడైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది పరిస్థితి, ఏమైతున్నది అనేది కూడా మీరు చూస్తున్నారు. సో టోటల్గా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా